హలో ఆల్, ఈ వీడియోలో హైజాక్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే 8 ఎపిసోడ్స్ అయితే టోటల్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసాయి యాపిల్ టీవీలోకి. సో జస్ట్ ఇందాక అయితే కంప్లీట్ అయింది. తెలుగు డబ్బింగ్ ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీ దగ్గర కనుక యాపిల్ టీవీ సబ్స్క్రిప్షన్ ఉంటే అందులో తెలుగు సబ్ టైటిల్స్ కూడా వస్తాయి. సో అక్కడ అలా ట్రై చేయొచ్చు మీరు. బట్ అంతకన్నా ముందు ఏంటంటే దీనికన్నా ముందు సీజన్ 1 ఒకటి ఉందన్నమాట. సీజన్ 1 చూస్తేనే ఈ సీజన్ 2 అన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది. రెండింటికి మధ్య స్టోరీ కనెక్షన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా సీజన్ 1 చూడాలి. మన ఛానల్లో సీజన్ 1 ని సజెస్ట్ చేశానా లేదా నాకైతే అస్సలు గుర్తులేదు భయ్య. నాకేమో ఇడ్రిస్ ఎల్బాని ఎడిట్లు అన్ని చేస్తుంటే సజెస్ట్ చేశానేమో అని గుర్తొస్తుంది. బట్ ఛానల్ అంతా ఎదుగుదామంటే మనం చాలా సజెస్ట్ చేసాం, అందులో ఎక్కడెక్కడని ఎతకలేను నేను. సో అందుకే జస్ట్ సీజన్ 1 గురించి సింపుల్ గా ఒక ముక్కలో చెప్పేస్తాను నేను. సీజన్ 1 ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ మీరు గనక హైజాక్ కాన్సెప్ట్ లో ఫస్ట్ సీజన్ అంతా ఏరోప్లేన్ హైజాక్ మీద రన్ అవుద్ది. ప్యూర్ డ్రామా అనమాట. హైజాక్ అన్న కాన్సెప్ట్ థీమ్ మీద ఎలాంటి డ్రామా రన్ అవుద్ది, క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, గ్రౌండ్ కి అండ్ ఏరోప్లేన్ కి మధ్య కనెక్షన్స్ గురించి ఎలాంటి ప్యూర్ డ్రామా ఉంటుంది అనమాట. అదంతా కూడా సస్పెన్స్, మిస్టరీ అండ్ థ్రిల్లింగ్, ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి సీజన్ 1 లో. సో ఇన్ కేస్ ఇప్పటికీ చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది మీరు గనక డ్రామా బేస్ సిరీస్ చూస్తాననుకుంటే. ఈ వీడియోలో నేనైతే సీజన్ 2 గురించి అయితే మాట్లాడతా. నాకు ఆల్రెడీ సీజన్ 1 అంటే ఇష్టము, సో అందుకే సీజన్ 2 కూడా చూసా. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీడియో ఎండ్ లో సీజన్ 2 కి సంబంధించి కొన్ని స్పాయిలర్స్, 1-2 స్పాయిలర్స్ అయితే లాస్ట్ లో ఎండింగ్ లో అయితే ఇస్తాను. ఎందుకంటే ఈ మధ్యన నన్నేదో ఎక్స్పోజ్ చేద్దాము, నేనేదో ఫేక్ రివ్యూస్ ఇస్తున్నాను అని చెప్పేసి చాలా మంది కష్టపడుతున్నారు. సో ఇన్ కేస్ మీకు కూడా నేను ఫేక్ రివ్యూస్ ఇస్తున్నాను అనుకుంటే కనుక అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు అందులో ప్రాబ్లం ఏం లేదు. బట్ నన్ను ఇప్పటి నుంచో ఫాలో అవుతున్న రెగ్యులర్ ఆడియన్స్ కోసం లాస్ట్ లో స్పాయిలర్స్ అయితే పెడతాను, నేను సిరీస్ చూసానన్న రీజన్ మీకు తెలియడం కోసం. సో ఓకే, మీరు చూద్దాం అనుకుంటే ఆ స్పాయిలర్స్ చూడొచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ముందే చెప్పేస్తున్నా. ఇక ఈ సీజన్ 2 స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, శామ్ ఈసారి ఒక ట్రైన్ లో అయితే వెళ్తుంటాడు భయ్య, అండర్ గ్రౌండ్ టనల్ ట్రైన్ లో. ఆ ట్రైన్ అయితే హైజాక్ అవడం అయితే జరుగుద్ది. ఏంటి బ్రో, మన శామ్ ఎందులో వెళ్తే అందులోనే హైజాక్ అయ్యేలా ఉంది అని మీరు అనుకోవచ్చు. సో స్టోరీకి కూడా నేను ఫస్ట్ అలాగే అనుకున్నా, కానీ డిఫరెంట్ గా చాలా యూనిక్ గా కనెక్ట్ చేస్తారు. సో ఇది స్టోరీ ప్లాట్. ఆ ట్రైన్ హైజాక్ అవుతుంది, ఎవరు హైజాక్ చేశారు, ఎందుకు చేశారు, మరి శామ్ ఈసారి ఏం చేశాడు అన్నది స్టోరీ. ఇక నాకు ఎలా అనిపించింది సిరీస్ అంటే, ఆబ్వియస్లీ నాకైతే నచ్చింది, నాకైతే వర్కౌట్ అయింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఏంట్రా మళ్ళీ ఎలాగే సెటప్ చేస్తున్నారు, కొత్తగా ఏం లేదన్న ఫీల్ అయితే క్రియేట్ అయినప్పటికీ కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు స్టోరీని. అంటే సీజన్ 1 కి సీజన్ 2 కి స్టోరీకి సంబంధం ఉండదేమో అనుకున్నా, చిన్న చిన్న డాట్స్ కనెక్ట్ చేస్తారు కానీ మరి ఫుల్ గా ఉండదేమో అనుకున్నా, కానీ చాలా బాగా కనెక్ట్ చేశారు స్టోరీ అన్నదాన్ని. నాకు అది కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో కొంచెం లాజిక్స్ మిస్ అయినప్పటికీ కూడా వెళ్ళి కొద్ది కూడా కనెక్షన్స్ అయితే క్లియర్ గా చూపిస్తారన్నమాట. అంటే ఒక డౌట్ ఉండిపోద్ది. టోటల్ గా ఇందులో 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సీజన్ లో మీకు 7 ఎపిసోడ్స్ ఉంటాయి, ఇందులో 8 ఉంటాయి అనమాట. మీకు దగ్గర ఒక 5 to 6 ఎపిసోడ్స్ అయ్యే వరకు కూడా మీకు ఒక క్లారిటీ రాదు. ఓకే, ఎవరు చేస్తున్నారు ఏంటి, అయితే ఇంకా చాలా ఆన్సర్స్ కావాలి, సో ఎలా క్లోజర్ ఇస్తారు, ఎలాంటి డౌట్స్ అన్ని క్రియేట్ అవుతాయి. వాటికి లాస్ట్ ఎపిసోడ్స్ లో ఇచ్చే రివిలేషన్స్ కానీ, ఆ ట్విస్ట్లు కానీ, ఆ డాట్స్ ని కనెక్ట్ చేసిన విధానం కానీ ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్, ఇడ్రిస్ ఎల్బా పర్ఫార్మెన్స్, అండ్ టోబీ జోన్స్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది, పీటర్ ఫేబర్. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య, డానియో ఫారాలో, ఓటో క్యారెక్టర్, అలాగే రాబర్ట్ లాంగ్, వీళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. వీళ్ళందరివి కూడా పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ప్రతిదీ కూడా సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేశారు. ఈసారి కాకపోతే ఒక ఎపిసోడ్ ఎక్స్ట్రా అనిపించింది నిజంగానే. ఎందుకంటే ఫస్ట్ సీజన్ లో చూసుకుంటే ఆ ఏరోప్లేన్ హైజాక్ ఇదంతా కూడా 7 ఎపిసోడ్స్ లో క్లియర్ కట్ గా నీట్ గా తేల్చేస్తారు. ఎక్కడ నాకు సోది అనిపించాల సీజన్ 1 లో. బట్ ఈ సీజన్ 2 లో మాత్రం కొంచెం మిడిల్ ఎపిసోడ్స్ లో కొంచెం సోది లాగారు అనిపించింది, డ్రాగ్ అనిపించింది నాకు. అంటే ఓవర్ గా స్ట్రెచ్ చేస్తున్నారు అనిపించింది. ఒక ఎపిసోడ్ ఎక్స్ట్రా అయిపోయింది దానివల్ల. ఇది కూడా 7 ఎపిసోడ్స్ లో క్లోజర్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. సో ఆ డ్రామా వైజ్ కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం సీజన్ 2 అంతా కూడా మీకు ట్రైన్ హైజాక్ మీద రన్ అవుతుంటుంది. సో దాని పరంగా కొంచెం డ్రామా కొంచెం స్లో అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నదంతా కూడా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. ట్రైన్ హైజాక్ అయినప్పటికీ సింపుల్ గా అనిపించినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చివరి వరకు కూడా మిస్టరీని హోల్డ్ చేశారు. క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే నచ్చింది ఓవరాల్ గా సిరీస్ అనేది. ఐ నో సీజన్ 2 రివ్యూ అని పెట్టినప్పటికీ కూడా సీజన్ 1 గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడాలి కాబట్టి స్టార్టింగ్ చెప్పాల్సి వచ్చింది వాటి కోసం. ఎందుకంటే అది కూడా చెప్పకపోతే నీకేం తెలియదురా అన్నట్టు చూస్తున్నారు. ఇంకెలా ఉందంటే భయ్య, జనాలకి నేను స్పాయిలర్లు ఇచ్చేయాలి ఖచ్చితంగా. అందులో క్రూషియల్ పాయింట్ ఏంటంటే అది కూడా చెప్పేయాలి, అప్పుడే నేను సిరీస్ చూసినట్టు అన్నట్టు డిసైడ్ అయిపోతున్నారు. నాకేంటో వీళ్ళ ఫ్యాంటసీయో మరి వీళ్ళ పిచ్చో నాకు అర్థం కావట్లేదు. కానీ సరే, ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు స్పాయిలర్లు అయితే చెప్తాను. సీజన్ 2 లో స్పాయిలర్స్. మీరు ఇన్ కేస్ నా మీద నమ్మకుంటే నేను రివ్యూ చూసేస్తున్నాను అనుకుంటే కనుక మీరు ఇక్కడ స్కిప్ చేసుకోండి, వీడియో ఆపేసుకోవచ్చు. లేదు నాకు నమ్మకం లేదు, నేను స్పాయిలర్లు చూస్తాను అనుకుంటే సీజన్ 2 లో ఉన్న స్పాయిలర్లు వచ్చేసి, ఈసారి ట్రైన్ హైజాక్ చేసేది ఎవరో కాదు, శామ్ నే హైజాక్ చేస్తాడన్నమాట, శామ్ నెల్సన్. అదొక స్పాయిలర్. అండ్ సెకండ్ స్పాయిలర్ వచ్చేసి శామ్ కొడుకు అయితే ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు భయ్య. అది మనకి విజువల్
ఫుల్ కట్ ఏది చూపించరు, బట్ చనిపోతాడని చెప్తారు వాళ్ళైతే. అది కూడా ఒక మర్డర్ కింద అయితే పోర్ట్రే చేస్తారు అన్నమాట, అండర్లైన్ పోర్ట్రే చేస్తారు. ఓకే, ఇంకొక స్పాయిలర్ ఏమంటే గనక క్లైమాక్స్ కి వచ్చేసరికి ఈ ట్రైన్ హైజాక్ ఇదంతా నడిపించే మోటివ్ మాస్టర్ మైండ్ ఎవరంటే గనక సీజన్ 1 ప్లేన్ హైజాక్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా, లాస్ట్ కి మిగులుతాడు బాబు, తన జైల్లో వేస్తాడు, వాడే మాస్టర్ మైండ్ అన్నమాట ఈ సీజన్ 2 మొత్తం ట్రైన్ హైజాక్ అంతటికి కూడా. ఓకే, 3 స్పాయిలర్స్ అయితే ఇచ్చా, ఇవేమీ నాకు బయట దొరికేవి కాదు. అండ్ రివ్యూస్ కూడా మన తెలుగులో ఈ సిరీస్ లకి ఎవడో రివ్యూస్ పెట్టడు, నేనే పెడుతున్నా అదర్ లాంగ్వేజ్ కంటెంట్ కి ఎక్కువగా. సో ఎవరి రివ్యూ కాపీ కొట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ సిరీస్ వచ్చేసి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కాకపోతే లాంగ్వేజ్ పరంగా అడల్ట్ కంటెంట్ ఉంటుంది, లాంగ్వేజ్ పరంగా అండ్ వైలెన్స్ ఉంటుంది, బట్ సెక్స్ అండ్ న్యూడిటీ అయితే లేదు. ఓకే, సీజన్ 2 లో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.